ఈ అమ్మమ్మ మా అమ్మమ్మ నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ అమ్మమ్మ ఎన్నడూ మరిచిపోనమ్మో మా అమ్మమ్మ నిన్ను విడిచి ఉండలేనమ్మా నాకు కూడా అబ్బా మొన్న జ్వరం వచ్చిన కానీ చెల్లి మొత్తానికి పానం కూర్చుంటలేదు ఒక కాడ. ఏం చెయ్యాలి అబ్బా ఎందుకు ఈ అడవిలో ఎందుకు తిరుగుతాను? నీ పేరేం పేరు? చెవులు నిలబడతలేవు బిడ్డ. మొన్న కేసీఆర్ సార్ మిషన్ పెట్టించింది పెట్టించుకోలేదు ఏమి కట్టమే ఎటు పోతారు నిలబడతలేవు బిడ్డ, నిలబడతలేవు. కళ్ళు కలబడతలేవు, చెవులు నిలబడతలేవు బిడ్డ. ఏమి చెయ్యాలి నేను? సంక్రాంతి తిని నాకు మోషన్స్ అవుతానే గట్టిగా మాట్లాడితే ఇదే సార్ భయం అవుతుంది అంటారా? 99 ఏళ్ళు ఉన్నాయి బిడ్డ నాకు. ఏమి చెయ్యాలి? ఒక్క సంవత్సరం బతుకు ఈ అడవిలో తిరుక్కుంటాం. 100 సెంచరీ కొడతాం. విరేడు కోడి లెక్క గిట్ట లేకుండా అమ్మా
కథ బాగా అమ్మా నా పేరా ఇది కరెక్టే. నా పేరు అడుగుతున్నావా? చెప్తేను ఎటు పోతానావు ఏం పేరు అని అడుగుతావా? మరి అట్లా చెప్తానే బిడ్డ ఏందో వడుతావని చలేసి ఈ చలికి ఏం పని చేస్తలేదు. ఈ చలే చోరుతాను బాగా. అవ్వ ఎటు పోతాను? ఈ అడవిలో ఎందుకు తిరుగుతాను? ఆహా వింటానవా? అవ్వ నా యొక్క శ్రీరాముని భక్తితో నేను ఈ యొక్క వనమందు తిరుగుసు ఈ యొక్క పళ్ళు ఫలములు తిరుసు ఈ ఈ కాలము గడుపుకుంటా ఉంటే నా రామచంద్రమూర్తి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు నాకు గలుతాడో అని ఎదురు చూస్తుంటే అవ్వ రాముడి దర్శనం కోసమే బతుకుతానవా? అవును పాపం నేను కూడా గంటకి ఇక నీ ఎంబడే ఉంటా. నేను కూడా ఎగ్జామ్ దర్శనం చేసుకుంటా. రోజు గంపడి ఫలములు తెచ్చి ఇవన్నీ నా కోసమేనా అవ్వ? గంపడి నీ కోసం కాదు బిడ్డావు. నీకొక్క ఫలము కూడా ఇచ్చేదాన్ని కాదు రామచంద్రుని కోసం. ఓ బిడ్డ నేను ఒక్క ఫలం దూరమే ఉంటా గుంజుకోను. కరెక్ట్ పని పెట్టుకుంటా. ఇచ్చేదాన్ని కాదు బిడ్డ రామచంద్రుని కోసమే ఇవన్నీ రోజు గంపడి మోసుకొచ్చి నా గుడిసె దాటకుంటా నాకు చేత కాకుండా నేను ఈ రోజు గంపడి ఫలములు తెచ్చి నా రామచంద్రుని కోసము ఉంచుతున్నా. లోపలి దండ అంటే నాకు బ్యాక్ సైడ్ అయితే ఇదేనా? ఇది బరోబరే. అదే అనుకుంటా. ఎక్కడ కనిపిస్తాడు? ఎక్కడున్నాడు నా రామచంద్రుడు? నా ప్రభు నా దేవుడు ఎక్కడున్నాడు బిడ్డ? ఎక్కడ ఎక్కడ జయ జయ వెయ్యేళ్ళ నుంచి ఉన్నటువంటి శబరి దేనికోసం ఉన్నట్టు శ్రీరాముని దర్శనము అయ్యేదాకా నేను మరణించడానికి అనుకొని ఉన్నది ఒక చిన్న గుడిచారు. అప్పుడు రాముడు కన్నబడడు అని చాలా దుఃఖపడంగానే రాముడు కనబడతాడు. ఆ రాముడితో ఏమనుకున్నాదో వినండి. జయ జయ శ్రీ రఘురామ జానకి రామ 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 జయ సోమము తండ్రి దశరథ రామ జయ సోమము తండ్రి దశరథ రామ జయ జయ శ్రీ రఘురామ జానకి రామ జయ జయ శ్రీ రఘురామ జానకి రామ జయ సోమము తండ్రి దశరథ రామ జయ సోమము తండ్రి జానకి రామ. బాబు రామచంద్ర, నీ దర్శనం కోసము నేను వేసినాను కదా తండ్రి. నా జన్మ ధన్యమైంది. ఎవరే నీకింత భక్తి ఎలగొనియడు? ఎవరే నీకింత భక్తి ఎలగొనియడు? ఎవరే నీకింత భక్తి ఎలగొనియడు? ఎవరే నీకింత భక్తి ఎలగొనియడు? సవమలమతి సంతసంగు బహుమదోషలు మీరెవరు? నా పైన నీకు ఇంత భక్తి ఎలా కలిగి ఉండను? శబరి వనే దానను నాదు శబరి వనే
శబరు అనేదానను నీ దర్శనము కొరకు నేను భవనంలో నుండి వెదిరి చూస్తుంటిని స్వామి. శక్తిహీనురాలని దుర్సేవ వెంచితి. శక్తిహీనురాలని దుర్సేవ వెంచితి. శక్తిహీనురాలని దుర్సేవ వెంచితి. శక్తిహీనురాలని దుర్సేవ వెంచితి. భక్తురాల మగుట మోక్ష పదవి నిశ్చితి. భక్తురాల మగుట మోక్ష పదవి నిశ్చితి. ఆహా శబరి, నీవు ఇంత విద్రురాలవు, నా మీద భక్తి ఉన్నావు. నీ భక్తి శ్రద్ధలకు నేను మెచ్చి ఉంటుంది. రామచంద్ర, ఈ దర్శనము కోసం నేను ఎదురు చూస్తుంటిని. ఈ శిరిసాప పైన కూర్చుండి స్వామి. ఆహా అలాగే కూర్చుండేదాము తల్లి. కాళ్ళు మలుగుతలేవరా ముసలా అని. చేసేదాన్ని మీకే కంట్రోల్ లేనప్పుడు ఎవరైతే యువంగుడు కపలతో ఉండి వారిని కలవము లేకు. అతని సన్నతికి బొమ్ము, అతనితో నీకు సీత దొరుకుడు. పట్టుతరముగా మసుర బాధ బహుని జలంచి. పట్టుతరమగు మసుర బాధ బహుని జలంచి. పట్టువలనే గదాము అతని గురించి. నీవు అనువిధముగానే పంపా తీరమునకు జనియదము. ఇక మాకు సెలవివ్వుతండి. అవును రామచంద్ర బాబు, నీ దర్శనం కోసమే నేను ఇన్నాళ్ళు ఉండను. నీకు కూడా చల్లగా పోయండి. అలాగే తండ్రి, వెళ్ళి వచ్చేదేమో. రామలక్ష్మణుడు శబరి ఇచ్చిన ఫలములు లక్ష్మణుడు తినడు. ఎప్పుడైనా ఏ ఫలం కూడా ఆయన ఎక్కడ వెళ్ళినా ఫలములు తినడు కాబట్టి ఆ ఫలములు తీసి పిక్కలో పెట్టుకుంటాడు. తర్వాత రాముని సీతకు వినిపిస్తాడు కానీ సౌమిత్రి తినడెప్పుడు. అందుకే వారు మళ్ళా భీమోసరిగా సీత ఇంకా దొరుకుతుందా లేదని చెప్పి పాపా తీరమునకు ఎక్కబోతున్నారో వినండి. ఇకనైనా దర్శనమివ్వాలే ఓ సీత. ఇకనైనా దర్శనమివ్వాలే ఓ సీత. ఇకనైనా దర్శనమివ్వాలే ఓ సీత. ఇకనైనా దర్శనమివ్వాలే ఓ సీత. ఇవ్వాలే ఓ సీత కనరాలే నా వనిత. ఇవ్వాలే ఓ సీత కనరాలే నా వనిత. ఇవ్వాలే ఓ సీత
కించొంతైన కడవడక ఇంటివో తల్లి జానకి జానకి. అన్నయ్య రామచంద్ర, సహోదర లక్ష్మణ, నువ్వు ఇక్కడనే ఉండు, నేను మంచి తీర్థంబు తీసుకొచ్చేదాను. వానర సైన్యం సిద్ధమా? వెళ్ళిరాము తమ్ముడా. సీత గురించి మూర్ఛ పడిపోయింది. ఆ రాముల వారిని ఒక్క కాడ కూర్చోబెట్టాడు సౌమిష్టి. అతడు మంచి తీర్థం కై పోయి వాళ్ళ రాముల వారికి తెచ్చి ఇస్తాడు. కాబట్టి అక్కడనే వాళ్ళు ఉన్న తర్వాత అక్కడ కొండ మీద సుగ్రీవుడు ఆంజనేయుడు ప్రవేశమవుతారు. ఒక్కసారి లక్ష్మణ స్వామికి సుగ్రీవ స్వామికి వాళ్ళకి
హక్కున చేర్చుకుంటారట. వారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం మా అందరి తరఫున. అలాగే వాళ్లకు వాస్తవానికి వాళ్ళు స్కూల్ నడుపుకుంటారు, ఎలాంటి సంబంధము లేకున్నా కానీ భక్తి కొద్దీ ఊరి మీద ప్రేమ కొద్దీ ఈ రామాయణానికి ఒక 30,000 సుమారుగా 30,000 కేటాయించున్నారు. మరొకసారి వారికి మేము ప్రత్యేకించి సార్ ప్లీజ్ ఒక్క వేషం మా కోసం వేయండి అని మేము ప్రేమగా ఆయన వద్దన్నా కానీ బలవంతంగా ఒక వేషం వేయించుకున్నాము. రావణాసురుడు అంటే ఇష్టమట సార్కి. అయినా సార్ ప్రేమగా ఒక్కసారి రండి సార్ స్టేజ్ మీద, కానీ వేషం వేసి ఒకసారి మనం ప్రేమగా వేయించుకున్నాం స్టేజ్ మీదకి. నిజంగా శాలిని మేడం నాకు అక్క వయసు కానీ కన్న తల్లితో సమానము. మేడంకి ఎక్కడున్నా కానీ ఎల్లవేళ ఏ రుణబంధమో మాకు అన్నం పెట్టింది. తల్లికి వందనం. థ్యాంక్ యూ సో మచ్. మా కోసం దయచేసి ఆట నడవాలని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు సురచిరమగువానరు కులయుండను సుగ్రీవుండను వాడనుగా సేవకునే నా నామం చెప్పంటివా? అవును కదా. నా నామము సుగ్రీవుడు అంటారు. సుగ్రీవుడా? అయ్యా సుగ్రీవుడు. ఏం చేస్తారు మీరు? ఎక్కడ ఉంటారు? మీ నగరం పేరేం పేరు? పంపా తీరం. సూర్యవరం జన్మం ఉంది. నా మామూలు సుగ్రీవుడు అందరు.
శ్రీ రామచంద్ర భగవానికి వీరుడ వాయు కుమారుడ సంగర సూరుడ మతి గంభీరుడా వీరుడ వాయు కుమారుడ సంగర సూరుడ మతి గంభీరుడా మేలు తీరుడను మేటు తీరుడ నేరుగా నా పరివారనురా అయ్యా స్వామి, చెప్పు సేవక. ఎవరు మీరు? మీ యొక్క నామాంకితం తెలపండి కదా. నా పేరు అయ్యా కేసారి వరపుత్రుండను, అంజనీదేవి కుమారుండను. నా పేరు ఆంజనేయుడు అని వాడుచుండు. ఆంజనేయ స్వామి మీరేనా స్వామి? నేనే. మీకు ఇదియే వందనం స్వామి. మహారాజ్ అతడు ఇక్కడనే కాదు, కొండగట్టులో ఉంటాడు. అయినా కొండగట్టు పైన ఉంటాడు. ఆయన కాస్త ఏరుకుందాం రమ్మ. మా ఊర్లో కూడా ఉంటాడు, మీ ఊర్లో కూడా ఉంటాడు, అంతటా ఉంటాడు, అనువనువున ఉంటాడు. కొండల నడుమా కొండల నడుమా అలా ఫ్యామిలీ ఫోటోలో వేరే వాళ్ళు ఉండకుంటే ఇంటి అయిందా అన్న కాడికి వచ్చిందా ఎవరిని కొట్టాలి ఇక్కడ ముందర పెట్టుకుని ఆయనే కొట్టి ఆయన ఎవరిని కొట్టాలి. ఆ తర్వాత అన్నీ అన్నీ ఎల్లగొట్టాలి. ఇటు ఇటు శ్రీరామచంద్ర మహారాజుకి చూడండి పూర్వలు దశరథ రామ గోవింద బాల్యదేరుడన్ మహాసూరుడన్ కిందేలటి రాజురా సర్గమంట పాదాల లోకములు సాధించేటి వాడనురా సర్గమంట పాదాల లోకములు సాధించేటి వాడనురా వేలములో
వస్తాడు ఇలా పని చేస్తలేదా వాళ్ళందరూ అటే అతి బలవంతుడా అంగతుండనే వాళ్ళు కుమారుండను వినరా అయ్యా మహారాజా ఎవరు మీరు చిల్లకోతి ఎవరయ్యా మీరు కిష్కిందా నగరం ఆలివీరుడవు వారి కొడుకును అందగలందరు వాలివీరుని కొడుకు వాడు అబ్బా బాప్రే వాలి కొడుకట అయ్యా నమస్కారాలు ఎక్కడికో పోతానయ్యా మా నాన్నగారి దగ్గరికి వెళ్తుంది అలాగే స్వామి వెళ్ళాం పదండి కుడుము ఆంజనేయ సూర్యానందన ఏంటి సమాచారము చూడుము ఆంజనేయ మా శోరుల నిరువురు బాణాస్తులైన చూడుము ఆంజనేయ మా శోరులు నిరువురు బాణాస్తులై నేడి వచ్చుటకు కారణము నెయ్యలో ఎటువో తోచదాయేమా వారిటు నన్ను దృంచుటకు వారిని పంపెనో ఏమి చేతున వచ్చుట కారణము సయ్యన తెల్పెటి వారు ఎవరు ఆంజనేయ అటు చూడుము ఎవరో ధనుర్బాణములు దాల్చి మన వైపుకే వచ్చుచున్నారు వారిని చూడగా నాకు భయమవుతున్నది ఎవరయవైరు ఎందెందుకు తెంచుతున్నారు ఎవరయవారు
దిక్కుకే వచ్చుతున్నారు. వచ్చితనేమి భయపడవలసిన పని అదేమి, వచ్చితనేమి భయపడవలసిన పని అదేమి, వచ్చితనేమి భయపడవలసిన పని అదేమి, వచ్చితనేమి భయపడవలసిన పని అదేమి, వచ్చితనేమి భయ హెచ్చు బలాకులము మనవరెవరే మనవించలేరు, హెచ్చు బలాకులము మనవరెవరే మనవించలేరు, అచ్చటి దేవేగి వారి నడిగి వస్తు వారి మాట వచ్చితనేమి భయపడవలసిన పని అదేమి, వచ్చితనేమి భయపడవలసిన పని అదేమి, వచ్చితనేమి భయపడవలసిన పని అదేమి, వచ్చితనేమి భయ. ఆ మామగారు, మీరిట్లు అనుమానపడవలసిన పని ఏమీ లేదు. నేను ఇప్పుడే వారి వద్దకు పోయి సమాచారం తెలుసుకొని వచ్చేదను. కరవలితనయా వారి నడగి తెలుసుకొని రమ్మిక, 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 కరవలితనయా వారి ధరణి కల్పగురి పౌరి హరిని నమ్మి ఉన్నవాడు, 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 సంపదలవాసి దుర్బలగ నాయనాకు కరవలితనయా వారి తెలుసుకొని రమ్మిక, కరవలితనయా వారి అడగి తెలుసుకొని రమ్మిక, కరవలితనయా వారి అడగి తెలుసుకొని రమ్మిక, కరవలితనయా వారి. అంజనేయ, నువ్వు వెళ్ళి వారి వృత్తాంతం ఏదో తెలుసుకొని రమ్ము. నీ రాక కోసమై ఎదురు చూచుచు శ్రీహరిని స్మరించుచు ఇక్కడే ఉండువాడను. అలాగే మామగారు. జనులార మీరెవ్వరో దినకర తేజులు మీదు దేశం దేదో వినజేయుడి మీ నామము వనిదిరుగగ కష్టమేమి వచ్చను మీకు. అయ్యలారా, మీ ఏ దేశము, మీ నామధేయమేమిటి, నాతో వసించుము. గనులారా మీరెవ్వరయ్యా, ఏమి కనిగలగి ఇటువంటి రయ్యా, గనులారా మీరెవ్వరయ్యా, ఏమి కనిగలగి ఇటువంటి రయ్యా, గనులారా మీరెవ్వరయ్యా, వనజాసులారా మీ వంటి సుందరులాను, వనజాసులారా మీ వంటి సుందరులాను, వనజాసులారా మీ
అయ్యలారా, మీరెవ్వరు, మీదే దేశము, ఎందు నిమిత్తమై ఈ అడవులలో సంచరించుంటారో నాతో తెలుపుడి. పరిశరోత్తమ, ముందు మీరెవరో తెలుపుడి, అటు పిమ్మట మా సమాచారం తెలిపేదాను. అంజనీసుతుడనే నాంజనేయుడను నాముడను కష్టములలో నున్నారమయ్యా, ధీరులార మీరెవరో తెలుపరయ్యా, అడిగిట నటంచునను మాన పడకుడయ్యా. అయ్యలారా, నేను వాయుపుత్రుండను, అంజలిదేవి కుమారుండను. దశరథమా మే దశరథుని తనయులము, దశరథమా మే దశరథుని తనయులము, మే దశరథుని తనయులము, దశరథమా మే దశరథుని తనయులము, దశరథమా ధరణి పాదులము మేము అయోధ్యానుండు ధరణి పాదులము మేము అయోధ్యానుండు గురుతుగా మేమెప్పుడు అయోధ్యానుండరాము, దశరథమా మే దశరథుని తనయులము, దశరథమా రామచంద్రుడు ఇతడు లక్ష్మణుడు నేను, రామచంద్రుడు ఇతడు లక్ష్మణుడు నేను, మేమన్నా తమ్ములము ప్రేమతో కైకవరమునా మే గ్రాము మెడలి వచ్చితిమి, 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 కైకవరమునా ధరణి శ్రీధర్మపురి వీసుని నమ్మిన వారం, దశరథమా మే దశరథుని తనయులము, దశరథమా మార్తాత్మ అయోధ్య నగరం పరిపాలించే దశరథ మహారాజు కుమారులం. వీరు మా అన్నగారు శ్రీరామచంద్రుడు, నా పేరు లక్షణుడు అని అందరు. ఆహా, ప్రభా సత్సంగారా, వందనమిద దశరథ నందన రఘురామచంద్ర, దయగుణ సాంద్ర, పొందుగనను దీవించు నందముగను బ్రోవరయ్య అర్ధకులేశ. నను దాసోని గజేసు కనుడి, చాలా నా మీద దయలు ఉంచండి. నను దాసోని గజేసు కనుడి, నను దాసోని
ఎప్పుడు మీ ఆజ్ఞలో నుండేవాడను. ఆంజనేయ వర్ధిల్లుము వర్ధిల్లుము వాయునందనాని వనజాక్షాలుక సంగతి వసించేదను భూభారములు తీర్చగా నవతరించిన మీతో నువ్వు సంగతి వసించవలనని ఉన్నది. మమ్ముల రక్షింపుము. ఆంజనేయ పవన సుతామనిలో బల బల బలము 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 నీ మనంబులో ఏమి బాధ కలిగి ఉండెనో తెలుపుము. వానరకుల దుండగడు వాని నాముడో రామ 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 తన తమ్ముని ఇంటి నుండి తరిమి వేసెనో రామ తన తమ్ముని ఇంటి నుండి తరిమి వేసెనో రామ వానరకుల దుండగడు వాని నాముడో రామ వానరకుల దుండగడు వాని నాముడో రామ. రాఘవ రామచంద్ర, వాలి అనిటి వాడు మా మామయ్యకు సుగ్రీవునిపై పగదలిసి ఇంటి నుండి వెళ్ళగొట్టగా ఈ పర్వతంపై ఉన్నవారం స్వామి మమ్మల్ని రక్షింపుము. అటులైతే కల్పగురి హరి సాక్షి అటులైతే కల్పగురి హరి సాక్షి అటులైతే కల్పగురి హరి సాక్షి అటులైతే కల్పగురి హరి సాక్షి ఆంజనేయ మిమ్ముల తప్పక రక్షించగలను. అట్టి విషయమేమో నాకు తెలుపుము. ఆంజనేయ మీ మామగారిని రక్షించుము. అలాగే రామచంద్ర. భయము వదలి రమ్ము భక్తితో సుగ్రీవా వాలి వంపగలేదు వారినిటకు దశరథ మహారాజు తనయులు వారయ్య రామ లక్ష్మణులయ్య రవికుమారా భయము జంగితి వాసుగ్రీవా వాలి పంపిన వారాలనుకున్నవా భయము జంగితి వాసుగ్రీవా వాలి పంపిన వారాలనుకున్నవా
వారిని వాలి పంపగలేదు. కాలవంశంన నిటకు వచ్చిన వారు రామలక్ష్మణులు. వారి వద్దకు వెళ్ళి వేడుకుందాము పదము. అలాగే ఆంజనేయ. దశరథ రామ మమ్ము బ్రోవవేర సుగుణ రామ దయగల రామ మమ్ము బ్రోవవేర సుగుణ రామ దయగల రామ బ్రోవవేర సుగుణ రామ దయగల రామ మమ్ము బ్రోవవేర సుగుణ రామ దయగల రామ పాలు పెట్టు కష్టములకు తాళమేలయున్నవాడ పాలు పెట్టు కష్టములకు తాళమేలయున్నవాడ పాలు పెట్టు కష్టములకు తాళమేలయున్నవాడ పాలు పెట్టు కష్టములకు తాళమేలయున్నవాడ లీలా లీలా చలమేల జయదము తండ్రి దయగల రామ బ్రోవవేర సుగుణ రామ దయగల రామ బ్రోవవేర సుగుణ రామ దయగల రామ మమ్ము బ్రోవవేర సుగుణ రామ దయగల రామ రాజమంత పోనాడి ముద్దుల భార్యను విడచి 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 ఎండా వానలకు నోచుయుండ నైతి కొండ మీద దశరథ రామ బ్రోవవేర సుగుణ రామ దయగల రామ బ్రోవవేర సుగుణ రామ దయగల రామ మమ్ము బ్రోవవేర సుగుణ రామ దయగల రామ పట్టణమ్ము చూచుటకు ప్రాప్తము నాకి కలేదా 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 ఇటులా ఎన్నందు కష్టములకు నోటి రామ దశరథ రామ బ్రోవవేర సుగుణ రామ దయగల రామ బ్రోవవేర సుగుణ రామ దయగల రామ మమ్ము వాసిగరావేలపురములో వెలసిన జానకి వాసిగరావేలపురములో వెలసిన జానకి వాసిగరావేలపురములో వెలసిన జానకి వాసిగరావేలపురములో వెలసిన జానకి కరుణించి బ్రోవవేర కౌసల్య ప్రియ కుమార దశరథ రామ బ్రోవవేర సుగుణ రామ దయగల రామ బ్రోవవేర సుగుణ రామ దయగల రామ బ్రోవవేర సుగుణ రామ దయగల రామ రాఘవ రామచంద్ర ఈ ప్రకారముగా జరిగి ఉన్నది. జమానాకు ఎవడము నీ నామమే జమానాకు ఇలకిసి కింద పురవాసుడను ఇలకిసి కింద పురవాసుడను కలసు ప్రియుడనాముడను కలసు ప్రియుడనాముడను
మాది కిష్కిందాపురం. నా నామము సుగ్రీవుని అందరు. ఏమి ఆపదలు ఎవరికి కలిగను? ఏమి ఆపదలు ఎవరికి కలిగను? ఏమి ఆపదలు ఎవరికి కలిగను? ఏమి ఆపదలు ఎవరికి కలిగను? కలిగిన వారలు ఇలలో తెలుపుడు. కలిగిన వారలు ఇలలో తెలుపుడు. కలిగిన వారలు ఇలలో తెలుపుడు. కలిగిన వారలు ఇలలో తెలుపుడు. సతిలయముగొని సకల యాపదలు. సతిలయముగొని సకల యాపదలు. ఆహా, మీరెవరు? మీకు ఏమి ఆపదలు కలిగిన తెలుపుము. గణవాలియు నా రాజ్యము చేకొని వినగమిడిచి భూమిక వెడలించెను. గణదూతుడు నన్ను గట్టున దెబ్బలు. మునుగొట్టగనే ముదముద వస్తిడు. మునుగొట్టగనే ముదముద వస్తిడు. మునుగొట్టగనే ముదముద వస్తిడు. మునుగొట్టగనే ముదముద వస్తిడు. గణవాలియు నా రాజ్యము చేకొని. గణవాలియు నా రాజ్యము చేకొని. రాఘవ రామచంద్ర, మా అన్నయ్యకు వాలి నన్ను దెబ్బలు కొట్టి ఆ పురమ్ము నుండి వెళ్ళగొట్టాను. ధరణి రాగముడైరవుగవాలిని. ధరణి రాగముడైరవుగవాలిని. ధరణి రాగముడైరవుగవాలిని. ధరణి రాగముడైరవుగవాలిని. మరువకదుంచద మదిలోనమ్ము. మరువకదుంచద మదిలోనమ్ము. మరువకదుంచద మదిలోనమ్ము. మరువకదుంచద మదిలోనమ్ము. ధరణి రాగముడైరవుగవాలిని. ధరణి రాగముడైరవుగవాలిని. ధరణి రాగముడైరవుగవాలిని. ధరణి రాగముడైరవుగవాలిని. సుగ్రీవ, మీ అన్నయ్యకు వారిని తప్పక వధించగలరు. సుగ్రీవ, నేను ఒక మాట తెలిపిదాన్ని వినుము. నా భార్యకు సీతాదేవి లేనందున శ్రీరామచంద్ర మహారాజుకి సుగ్రీవ, మీ అన్నయ్యకు నీకు ఎలా కోరగలిగినో తెలుపుము. వినవయ్య శ్రీరామ వినియొక్కనాడు. గణరాక్షసుడు వచ్చే గ్రక్కునప్పుడు. సమరంబు మాతోను సయ్యనా చేయుచు. తప్పించి జోజొచ్చే తక్షణము. అప్పుడు మాయన్నాదిక కోపముతోడ కూర్చుండబెట్టగా గుహుని వినుడి. తాను దచ్చిన రక్తంబు తక్షణము. శ్వేతవర్ణంబు కనిపించే శ్రమముగను. వాడు దచ్చిన రక్తంబు వరుసతోను. రుధిరవర్ణంబు కనిపించే రూఢిగాను. శ్వేతవర్ణంబు కనిపించే నయనాకు. అప్పుడు గోగడ్డ మొక్క గుండును పెట్టి వేగమే కిష్కింధపురము చేరి. యుంటిని అంగదుని యువరాజు చేసి. రాఘవ, ఈ ప్రకారంగా జరిగి ఉన్నది. సుగ్రీవ, మీ అన్నయ్యకు వాలి ఈ పర్వత సమీపమునకు రాని కారణం గట్టిదో తెలుపుము. రాఘవ రామచంద్ర, మా అన్నయ్యకు వాలి దుందిబి అనే రాక్షసుతో యుద్ధం చేయగా మా అన్నయ్యకు వాలి ఆ దుందిని వధించి మా శరీరం తీసి పారవేయగా ఆ శవము మాతాంగ ముని సన్నిధిన పడెను. అప్పుడు మునీశ్వరుడు వాలి ఇటు వచ్చిన విడల తలపగిలి చచ్చుగాక అని శాపం మోసాగాను. అందువలన మా అన్నయ్యకు వాలి ఇటు రాజాలడు. సుగ్రీవ, నేనొకటి తెలుపుదాను వినుము. మహాత్మా, అదేమిటో తెలుపు. నా భార్యకు సీతాదేవి లేనందున వెతుకుతూ రాగా జటాయువు పక్షి వల్ల లంకాపురం నేను రావణాసురుడు కొనిపోయానని తెలిసి ఉండెను.
మీకు ఏమైనా ఆనవాళ్ళు తెలిసి ఉన్నాయని భూమి నాయక ఈ భూషణములు చూడవయ్య 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 భూమి నాయక కామిని ఎవ్వరగాని గగన వీధి నుండి ఈ భూషణములు సీతాదేవి చూడుము. సహోదర లక్ష్మణ, అన్నయ్య రామచంద్ర, ఈ భూషణములు సీతాదేవి లేదో చూడుము లక్ష్మణ. అన్నయ్య రామచంద్ర, మీ పాదసేవ చేసినప్పుడు వదిన గారి కాళ్ళకు నేను చూపియుంటిని. ఈ వదిన గారి అన్నయ్య. సహోదర లక్ష్మణ, లక్ష్మణ అన్నయ్య పరదేశ యాత్ర బోటనొకటి పరదేశ యాత్ర బోటనొకటి తన సేత తను వండుకొనుట రెండు కుల సతిని విడలాడి తొలగియుండుట మూడు కుల సతిని విడలాడి తొలగియుండుట మూడు తన సాటి వారి పంచన చేరుటనైదు తన సాటి వారి పంచన చేరుటనైదు గురు తెరుగని దొరను కొనచుట నారు చదువు నేర్వకుండినా సభకు బోవుట నేడు ఎనమి దరిద్రంబు ఎనమిదోటి సహోదర లక్ష్మణ, అన్నయ్య సహోదర లక్ష్మణ, లక్ష్మణ అన్నయ్య రామచంద్ర, ఈ భూషణములు మీ వదినవే అనుకుంటుంది లక్ష్మణ. అవి వదిన గారి అన్నయ్య. ఎందు పోయితివేమో జానకి నిన్ను ఎవరంటిన ప్రాణనాయకి ఎందు పోయితివేమో జానకి నిన్ను ఎవరంటిన ప్రాణనాయకి ఎందు పోయితివేమో జానకి ఎందు పోయితివేమో మానకి నేను
జానకి సీత సీత నిన్ను ఏమని అని ఉంటిని నీవు ఇంత శోకమున కనిపించక ఉంటివే జానకి సీత సీత. చింత చేయకు నే సీత జాడ తెచ్చదాను 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 చింత చేయకు పంతముతో రావణుని పట్టి వాదించేదా పంతముతో రావణుని పట్టి వాదించేదా పంతముతో రావణుని పట్టి వాదించేదా పంతముతో రావణుని పట్టి వాదించేదా సంతోషముగనుని సతిని తీసుకువస్తా సంతోషముగనుని సతిని తీసుకువస్తా చింత చేయకు నే సీత జాడ తెచ్చదాను చింత చేయకు నే సీత జాడ తెచ్చదాను చింత చేయకు. రాఘవ రామచంద్ర, మీరు చింత చేయకండి, సీతాదేవి జాడలు తెప్పించు భారము నాది. సుగ్రీవ నీవు అనువిధముగా సీత జాడలు ఇస్తున్నంటివి కానీ ఇంతవరకు నేను ఆ జానకిని మరిచి ఉండలేక ఉంటుంది సుగ్రీవ. అప్పుడు సూర్యపుత్రుడు కోతులు వానర్లు అంటే చాలా కడుపుల నుంచి ఇగ్గుకుంటారు మర్మం. అందుకే సుగ్రీవుడు రాముల వారిని నమ్మడు. ఎందుకు? మా అన్నంత ఘనుడు మా అన్నని ఎట్లా కొడతాడు? ఇదంతా అబద్ధం. ఈ రాముడు మా అన్నని కొడతాడంటే అది నాకు నమ్మరాదు. ఏ రాజులయ్యా మా అన్నతో గెలవలేదు కదా, సామాన్యమైన రాముడు ఎట్లా కొడతాడు అనుకొని నమ్మక మళ్ళీ రాములతో ఏమంటున్నాడో వినండి. సుగ్రీవ నీవు సందేహింపకము, మీ అన్నయ్యకు వారిని తప్పక వధించదను. వినమిక తెల్పెద రఘువర ఘనవాలియు మహాబలంబు కలిగిన వాడు ఇలా వంశోత్తమ వాలిని ఎటులా గెలిచెదవయ్యా రామ వాలి ఎటులా గెలిచెదవయ్యా రామ ఎటులా గెలిచెదవయ్యా రామ వాలి ఎటులా గెలిచెదవయ్యా రామ ఎటులా గెలిచెదవయ్యా రామ వాలి ఎటులా గెలిచెదవయ్యా రామ ఎటులా గెలిచెదవయ్యా రాఘవ రామచంద్ర, మా అన్నయ్యను గెలిపడానికి ఎవరి తరం కాదు. నమము సుగ్రీవ నమము సుగ్రీవ ఉదయమున భీతిల్లనేలా పడుతర దింకలు ఇమైన తాటకినక ఇమున దుంచిన వాడను వినుము సుగ్రీవ నా మాట నీకు చెప్పేదాను కూడా. వినుము సుగ్రీవ నా మాట నీకు
తాటకిని ఒక ఎమ్మున దించిన వాడను, తప్పక మీ అన్నను దించదాను. సరగుణాన్ని విప్పుడును రామ కయ్యాన దాని విప్పుడును కయ్యానాన్ని విప్పుడును రామ కయ్యాన దాని విప్పుడును కయ్యానాన్ని విప్పుడును ఈ రాఘవ రామచంద్ర ఈ దుందుబిని కదిలించుము. గుణనే గణదుందుని కాయమికుడు గడియలో నిపుడు పలిగోలు నీ క్షణమున కొనగాలి తలేపితిని కుదిరి గాలిను మోసు గ్రీవా నీ అనుమితంగా ఈ బంబర విధిని స్కూల్లో వేసి దాన్ని చూడుము. వరుసతో విను రామచంద్ర వేగ మధుదీశ ఘన సద్గుణేంద్ర వరుసతో విను రామచంద్ర వేగ మధుదీశ ఘన సద్గుణేంద్ర వరుసతో విను రామచంద్ర వేగ
రాఘవ రామచంద్ర, ఈ సప్తతరులను కదిలించుము. ఓ సూర్య తలయ గలుగలు ఈ సప్తతరులను, ఓ సూర్య తలయ గలుగలు ఈ సప్తతరులను, ఇప్పుడు లేకుల వేయులు శ్రీరామచంద్రుడను నేను వేగా మాటయు తప్పబోను. శ్రీరామచంద్రుడను నేను వేగా శ్రీరామచంద్రుడను నేను వేగా మాటయు తప్పబోను. శ్రీరామచంద్రుడను నేను వేగా మాటయు తప్పబోను. శ్రీరామచంద్రుడను నేను వాణి ఎంతటి వాడు వసుధాలో ఫలమేడు, ఎంతటి వాడు వసుధాలో ఫలమేడు. వాణి చతులను బ్రహ్మజండలేమో శ్రీరామచంద్రుడను నేను శ్రీరామచంద్రుడను నేను. సుగ్రీవా, నేను మాట తప్పను, తప్పక మీ అన్నను వరించదను. వినండి జనం, ఒకరిని ఒకరు నమ్మకున్నారు కాబట్టి సప్తాగిరులు అనేది రాముల ఒక కొనగోలుతో అక్కడ చిమ్ముతాడు. అప్పుడు సుగ్రీవుడు ఏమనుకుంటాడు, తప్పక మా అన్నను కొడతాడు రాముడని నమ్ముకుంటాడు. నమ్ముకొని కిష్కింద దారి వెళ్తాడు. ఏదో ఏకి సకింది తావా వాలి పిండాడరు బాలు సుగ్రీవా. ఏదో ఏకి సకింది తావా వాలి పిండాడరు బాలు సుగ్రీవా. ఏదో ఏకి సకింది తావా ఆదారి మట్టు మాల జామిక ఏలా, ఆదారి మట్టు మాల జామిక ఏలా. పోదాము పదవయ్యా బంధు గోపరవయ్యా
తారాదే వస్తుంది కూర్చోరి మీరు పోరి మీరు కింద లాస్ట్ ఫైనల్ టచ్ గణవాలి అయినా గణవాలి శ్రీమతి అతని యొక్క భార్య తారదే వస్తాడని ఒక సన్నగా తప్పట్లేయండి. తరణి రోయినవే నన్ను తారాయందురే కొమ్మ తరణి రోయినవే తారాయందురే కొమ్మ తరణి రోయినవే తారాయందురే కొమ్మ తరణి రోయినవే తారాయందురే కొమ్మ తరణి రోయినవే ముదుల మురయు తరణి రోయినవే నన్ను తారాయందురే కొమ్మ తరణి రోయినవే అంగాదుడు నా తుతుడు అతివారో వినవమ్మ తుతుడు అతివారో వినవమ్మ తుతుడు అతివారో వినవమ్మ తుతుడు అతివారో వినవమ్మ అంగాదుడందూరు అతి దుంగారాముడమ్మ అంగాదుడందూరు అతి దుంగారాముడమ్మ ధరణి మాతుర బాధా దాముని మరి 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 ధరణి రోయినవే నన్ను తారాయందుర కొమ్మ ధరణి రోయినవే నన్ను తారాయందుర కొమ్మ ధరణి రోయినవే అడ్డెడు అడ్డెడు అల్లి పూలు అత్తామలు అడ్డెడు అడ్డెడు అల్లే పూలు అత్తామలు
మంచి ఉన్నప్పుడు అంతా మంచిగా కోరుకుది ఒకసారి ఇలా అడుక్కున్నా రేపు మళ్ళీ వస్తుంది నా కోసమే పిలిపించుకున్నా ఇంకా అమ్మా ఎవరు నువ్వు ఏం పేరు? నా పేరు చెలి, నా పేరు తారాదేవి. అందులో చెలే సరే చెల్లి అయితే చెలే. ఇప్పుడు శారీ లేదు నుంచి వేసుకుందాం అన్నది. తారా పెళ్ళి అయిందా? అయింది. అయిందా? గుండె నిండింది. కాకపోతే వేసుకుందాం అనుకున్నా మరదలు మీద. సరే కానీ పిల్లలు ఉన్నారా? ఎంతమంది? ఒక్కడేనా? ఎందుకు అదేనా? ఒక్కడేనా? ఒక్కడే ఎందుకు? మళ్ళీ ఏం ప్రయత్నం చేస్తలేరా? ప్రయత్నం నడుస్తుందా? నేను ఎన్నో నడుస్తూనే ఉంటది. ఆగుతారా? ఇక రాదు లేదా? ఇక పోదాం. వేసుకోరా, దాన్ని వేసుకోరు. రేపు అంటుంది. రేపు అంటది. ఇక రేపు మన మొగని గురించి చెప్తే ఇక నాకు మొత్తం మరి